బైబిల్ చదువుతావా? ఆ, ఏంటయ్యా, మందు తాగుతావా అని అడిగానా? బైబిల్ చదువుతావా అనే కదా అడిగాను. దానికెందుకు భయపడుతున్నావు? అప్పుడప్పుడు చదువుతాను సార్. అది మందు తాగినట్టే చెబుతున్నావు. లేదు సార్, మా బైబిల్ చదువుతాను, ఆర్సీ బైబిల్. బైబిల్లో 2 రకాలు వచ్చిన తర్వాత డినామినేషన్స్ ఎందుకు రావు? జాన్పాల్, బైబిల్ 2 విధాలుగా ఎలా వచ్చుంటాయంటే, బైబిల్ని ఎవరెవరు ఎలా ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా విడిపోయారు. అర్థం కాలేదా? మార్కు 8లో ఒక గుడ్డివాడి కళ్ళ మీద ఉమ్మి, యోహాను 9లో ఒక గుడ్డివాడికి నేల మీద ఉమ్మి బురదగా చేసి కంటికి పూసి యేసు దృష్టినిచ్చాడు. అద్భుతం ఒకటే. కానీ మార్కుని ఫాలో అయ్యేవాళ్ళు ఒక వర్గంగాను, యోహానుని ఫాలో అయ్యేవాళ్ళు ఇంకో వర్గంగాను వేరుపడుంటారని నేననుకుంటున్నాను. ఇంకో ప్రశ్న సార్, తెల్ల డ్రెస్సే వేసుకోవాలంటున్నారు కదా, ఎందుకు? నన్ను కాంట్రవర్సీలో ఇరికించేలా ఉన్నావే. మత్తయి 6వ అధ్యాయంలో అడవి పువ్వులను గమనించి చూడండి, అవి కష్టపడవు, ఒడకవు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా అని యేసుక్రీస్తే చెప్పారు. అందువల్ల జీసస్సే కలర్గా డ్రెస్ వేసుకోవచ్చని అంటున్నారని నేననుకుంటున్నాను. అది మాత్రమే కాదు, ప్రకటన 7:9లలో ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు తెల్లటి దుస్తులు ధరించి తమ చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని సింహాసనానికి ముందువైపున గొర్రెపిల్లలైన వారికి ముందువైపు నిలబడ్డం చూశానని చెప్పబడింది. కాబట్టి మోక్షంలో దేవుడే తెల్ల డ్రెస్ ఇస్తారు. గాడ్ ఎక్స్పెక్ట్స్ యూనిఫార్మిటీ అండ్ నాట్ యూనిఫామ్. జాన్ పాల్, ఆ, సూపర్ సార్. నాన్న, అమ్మ సంవత్సరికం వస్తోంది. 2 సంవత్సరాలైందా? మనం మొదటి సంవత్సరం కూడా ఏమీ చేయలేదు. ఏమంటున్నావు? అమ్మ చనిపోయినప్పుడు పాడి కడవ చేతికిచ్చారు. ఇప్పుడు అమ్మకేం చేయాలో మీరే చెప్పాలి. ఖననం చేసుంటే సమాధి దగ్గరకెళ్ళుండొచ్చని ఇప్పుడు అనిపిస్తోందా? హ్మ్. కన్న తల్లిని తలుచుకోవడానికి ఆ ఒక్కరోజు మాత్రం